నేటిదిన వాక్య ధ్యానం కొరకు ఐజయా చాప్టర్ 54 వర్స్ 17, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనంలోని మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్ముడా మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని ప్రజలకు విరోధి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ కారణాన్ని బట్టి ప్రభు వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు, మనము ఆయన ప్రజలముగా ఉన్నప్పుడు విరోధి ఆయుధము ఏది కూడా వర్ధిల్లదు అనేటటువంటి విషయం దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎవరా విరోధి అని అనగా, పీటర్స్ ఫస్ట్ ఎపిసల్ చాప్టర్ 5 వర్స్ 8, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని రింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నారు. నిజమే, దేవుని ప్రజల విరోధి అపవాది. అపవాదికి నియమింపబడినటువంటి కాలం వరకు భూమి మీద ఉన్న దేవుని ప్రజలను పలు రీతులుగా అతడు శోధిస్తూ ఉంటాడు. అయితే దేవుని పక్షముగా మనం ఉండాలి అనేటటువంటి విషయాన్ని మొదటిగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ మాటను మనం చదివే ప్రయత్నం చేస్తే, పాల్స్ ఎపిసల్ టు రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 31, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ రాయబడింది. నిజమే, విరోధి ఉన్నప్పటికీ దేవుడు మన పక్షముగా ఉండేటటువంటి జీవితాన్ని మనం జీవించాలి. రెండోదిగా, విరోధి యొక్క ఆయుధం మన జీవితంలో వర్ధిల్లకుండా ఉండాలి అని అంటే, పీటర్స్ ఫస్ట్ ఎపిసల్ చాప్టర్ 5 వర్స్ 8, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలని, మెలకువగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా ప్రభునందరి విశ్వాసం విషయంలో మనం ఎక్కడా కూడా అస్థిరంగా ఉండకూడదు. రకరకాల లోకాశలు, శరీరాశలు ఆకర్షించినప్పటికీ ఎంత మాత్రము కూడా ప్రభునందరి విశ్వాసంలో మనం బలహీనం కాకూడదు. మూడవదిగా, మెలకువగా ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. అనగా విశ్వాస జీవితం విషయంలో ఎక్కడ అనాలోచన, అశ్రద్ధ అనేది మన జీవితంలో లేకుండా ప్రభు కొరకు రోషముగా మనం ఉండటం అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో విరోధి యొక్క ఆయుధం వర్ధిల్లకుండా ఉండటానికి ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. మరొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, పాల్స్ ఎపిసల్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 10, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. అలానే 16th వర్స్, ఆ 16వ వచనంలో, విశ్వాసమును డాలు పట్టుకునడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి భక్తులు అటు పాత నిబంధన కాలంలోనూ ఇటు క్రొత్త నిబంధన కాలంలోనూ ఉండుటను మనం గమనించగలం. కొందరు భౌతిక సంబంధంగా తమ ప్రాణాలు ఈ లోకంలో విడిచిపెట్టారు, కానీ వారు తమ విశ్వాసాన్ని బట్టి తమ ఆత్మకు ఉన్నతమైనటువంటి రక్షణను పొందారు. మరికొందరు అయితే భౌతికంగా పలుమార్లు అపవాది ఎన్నో విధములుగా వారిపై తన ఆయుధాలు ప్రయోగించినప్పటికీ ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభువే వారిని కాపాడుతూ వచ్చారు. ఏదేమైనా భూమి మీద మనం కాపాడబడినా కాపాడబడకపోయినా రానున్న నిత్య నరకాగ్నిని తప్పించుకుని నిత్య జీవాన్ని పొందుట కొరకైనటువంటి స్థితి, అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది గనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, విరోధి యొక్క ఆయుధము మనపై అది వర్ధిల్లకుండా ఉండాలి అని అంటే, నేడు విన్న వాక్య ప్రకారముగా మనం కలిగి ఉండవలసినటువంటి ఆ లక్షణాలు మన జీవితంలో కలిగి నిశ్చయముగా విరోధిపై జయము పొందుతూ
రానున్నటువంటి కాలాల్లో దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ నివాసం చేసి ఆ నిత్య జీవాన్ని పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు మీరు కలుగు చేసిన మేలుకై స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ధైర్యపరచండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులకు మీరు అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రియుల ప్రయత్నములను మీ కృపలో సఫలపరిచి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.